నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నగరంలో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతోందన్న రేవంత్ రెడ్డి చెరువులు ప్రక్షాళన చేసి లేక్ ఎకానమీ సృష్టిస్తామని వెల్లడి. ప్రభుత్వ పార్టీ ఆఫీసుల్లో స్వాతంత్ర దినోత్సవాలు. వేడుకల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. కల్తీ ఆహార కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ దాడులు. నాసిరకం పదార్థాలు సీజ్. 2 అరెస్ట్. గుంటూరులో కుంటుపడిన అభివృద్ధి. సరైన వసతులు లేక స్థానికులు ఇబ్బందులు. సరూర్ నగర్లోని చంపాపేటలో దారుణ ఘటన. తగాదాలతో సొంత అన్నను చంపిన తమ్ముడు. అభివృద్ధిలో హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ వేదికగా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రఖ్యాత సంస్థలు నగరంలో జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ ఏడాది నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ 2.0 ద్వారా మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. చెరువులను ప్రక్షాళన చేసి భాగ్యనగరంలో లేక్ ఎకానమీని సృష్టిస్తామన్నారు. కాలుష్య నగరంగా హైదరాబాద్ కావద్దనే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోల్కొండ కోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం సికింద్రాబాద్లోని సైనిక స్మారక కేంద్రం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటకు చేరుకున్న సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాణిమహల్ ప్రాంగణంలోని ప్రధాన వేదికపై ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని రేవంత్ రెడ్డి ఎగురవేశారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి అభివృద్ధిలో హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 1.95 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్న ఆయన అమెజాన్ సంస్థ $7 బిలియన్ పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ జీసీసీలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. గ్లోబల్ సమ్మిట్ 2.0 ద్వారా మరిన్ని పెట్టుబడులు తెస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశను ముందుకు తీసుకువెళ్తున్నాం. మెట్రో 2వ దశలో ఏరు కారిడార్లు 123 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాం. ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించి ఇన్వెస్ట్ తెలంగాణ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్నిటినీ ప్రపంచానికి చాటి చెబుతాం. అదే విధంగా మిత్రులారా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ప్రపంచంలో ఉండే ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఈనాడు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది. 2025-26 తెలంగాణ ఐటీ ఎగుమతులు 3,97,000 కోట్ల రూపాయలకు చేరాయి. భారత్ ఫ్యూచర్ సిటీ చందన్వెల్లి ప్రాంతాలలో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఒకటి రూపుదిద్దుకుంటుంది. నగరంలో చెరువులు, ప్రభుత్వ భూములు రక్షించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం స్పష్టం చేశారు. చెరువులను ప్రక్షాళన చేసి లేక్ ఎకనామీని అభివృద్ది చేస్తామని వెల్లడించారు. కాలుష్య నగరంగా హైదరాబాద్ కావద్దనే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామని తేల్చి చెప్పారు. ఇందుకోసం నదీ పరివాహక ప్రాంత ప్రజలు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రాను ఏర్పాటు చేశాం. బతుకమ్మ కుంట, నల్ల చెరువు సహా పలు చెరువులను పునరుద్ధరించడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి లేక్ ఎకానమీని అభివృద్ధి చేసి మహిళా సంఘాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు హైదరాబాదు నగరంలో మురికి పూర్తిగా మూసీలోకి వెళ్తుంది. పరిశ్రమల కాలుష్యం మూసీలోకి వెళ్తుంది. ఈ రోజు మనుషుల, పశువుల కలేబరాలు ఈ రోజు మూసీని కబలిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నది కింద మూసీని రోజు
నోటిఫై చేయడం జరిగింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత సంవయనంతో కొంత క్రమ పద్ధతిలో ఈ మూసీ ప్రక్షాళన కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పెద్ద మనసుతో సహకరించడం ద్వారా మన నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ముందుకు రండి. మీకు ఎలాంటి కష్టము నష్టము కలిగించం. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా క్యూర్ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు అంటే కేవలం అవి 4 గోడలు పైన స్లాబ్ మాత్రమే కాదు, పేదల ఆత్మ గౌరవ ఆనవాళ్లు ఈ ఇందిరమ్మ ఇండ్లు. అందుకే పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా హైదరాబాద్ క్యూర్ పరిధిలో కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో ఖరీదైన నివాస ప్రాంతాల్లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నాం. కేపీహెచ్బి కాలనీ నుంచే ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కి శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో గోషామహల్లో 2,000 పడకల సామర్థ్యంతో ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మిస్తున్నామని సీఎం గుర్తు చేశారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్స్ ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య వేడుకలతో భాగ్యనగరం వెలిగిపోయింది. లోక్ భవన్ వేదికగా జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. అసెంబ్లీలో స్పీకర్, మండలి చైర్మన్లు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు అందించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఎగురవేసిన అనంతరం పోలీస్ సిబ్బంది నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శాసనసభ ప్రాంగణంలో సభాపతి గడ్డం ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. శాసన మండలిలో జాతీయ పతాకాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎగురవేసి జెండా వందనం చేశారు. అంతకుముందు అంబేద్కర్, గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు గడ్డం ప్రసాద్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డి సహా ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడారు. నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సభ్యులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో స్వాతంత్ర్య దినోత్సవాలకు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతం ఆలపించారు. స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రియాంక ఆలా వివిధ డిపార్ట్మెంట్ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్వాతంత్ర్య వేడుకల్లో కమిషనర్ కర్ణన్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన కమిషనర్ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐసీఏ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన ఆమె స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు. నగరంలోని రాజకీయ పార్టీ కార్యాలయాల్లోనూ 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా పార్టీ భవన్లలో మువ్వన్నెల జెండాలను ఎగురవేసిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో ఒరిగిన అమరులకు నివాళులర్పించారు.
నాంపల్లిలోని గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో ఒరిగిన అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలు 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జాతీయ పతాకాన్ని ఎగురువేసిన కేటీఆర్ పలువురు నేతలతో కలిసి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తూ మత్తులో ఉంచుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం కోలాహలంగా కొనసాగుతోంది. అతిథులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా తేనేటి విందును ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ హాజరయ్యారు. స్పీకర్, మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు వివిధ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ విందుకు బీఆర్ఎస్ నేతలు గైర్హాజరయ్యారు. శ్రావణ మాసం తొలి శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని జాతీయ పతాకంలోని 3 రంగులను ప్రతిబింబించే వివిధ రకాల పూలతో అలంకరించారు. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆగస్టు వేడుకల వేళ హైదర్ షా కోర్టు వాసులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఫెబిలిసిటీ రోడ్డులో ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చాలని ఆందోళన చేశారు. పన్నులు చెల్లిస్తున్నాం, సురక్షితమైన రహదారి ఎక్కడా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోజు 30,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్లో గుంతల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం చూపలేదని స్థానికులు వాపోయారు. గత 5-6 ఏళ్లుగా ఈ రోడ్ కి ఏ మెయింటెనెన్స్ లేదండి. స్టార్టింగ్ లో పెబెల్ సిటీ ఈ ప్రొపరేటర్ గానీ, ఓనర్ గానీ తన సేల్స్ పెంచుకోవడానికి మంచిగా రోడ్ వేయించారు. దాని తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈ రోడ్ మీద ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు. ఆల్రెడీ ఇదొక శాంక్షన్ అయిన రోడ్. ఇది అక్కడ చేవేళ్ళ మెయిన్ రోడ్ నుంచి ఫెబల్ వరకు 2 కోట్ల చిల్లర తోటి శాంక్షన్ అయింది. అది కూడా ఎప్పుడు
8/5/2025 శాంక్షన్ అయింది. ఇది ఆల్రెడీ టెండర్స్ పిలిచిరు, చెప్తా ఉన్న టెండర్స్ పిలిచిరు, అన్ని కూడా చేసిరు. కాకపోతే ఈ ఒక 10 మీటర్ రోడ్ వేసి 2 కోట్లు అయిపోయిన అనేది చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఇది 2-3 ఇయర్స్ మేము గవర్నమెంట్ బీజేఎంసీ వాళ్ళకి రీచ్ అవుతున్నాము. అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి ప్రతి వర్షాకాలము ఆల్మోస్ట్ మెయిన్ టీ జంక్షన్ దగ్గర 2 ఫీట్స్ వరకు వాటర్ వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఒక్కరు ఇద్దరు కింద పడతారు. బట్ బీజేఎంసీకి రీచ్ అయినప్పుడు సో లైక్ వాళ్ళు ఇప్పుడు 1 వీక్ లో అయిపోతుంది, 10 days లో అయిపోతుంది అంటున్నారు. బట్ అది ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ రోడ్ వేసి ఒక 3 months బ్లాక్ చేస్తున్నారు. బట్ అది అయిపోతుంది మళ్ళీ. మన హైదరాబాద్ కార్పొరేషన్లోకి మారిన నగర శివారు ప్రాంతాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వీధి దీపాలు వెలగవు, డ్రైనేజీ లీకేజీలు ఆగవు. ఇంకా తాగునీరు సంగతి అంటారా? అసలు నల్లా ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ దారుణ దుస్థితి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుంట్లూరు ప్రాంతం కూడా ఉంది. ఇప్పటికీ అక్కడ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయంటే అభివృద్ధిలో ఆ ప్రాంతం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. కుంట్లూరు పరిసర కాలనీల దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. రహదారులన్నీ బురదమయంగా, ఇరువైపులా భారీ గుంతలతో అస్తవ్యస్తంగా మారిన ఈ ప్రాంతం ఎక్కడో మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటు. సాక్షాత్తు మన హైదరాబాదు శివారు ప్రాంతం హైతనగర్ సమీపంలోని కుంట్లూరు. ఇటీవల మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన ఈ కాలనీలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. మట్టి రోడ్లు, డ్రైనేజీ లీకేజీలు, వీధి దీపాలు సరిగా లేక సరైన తాగునీరు అందక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహానగరంలో కలిసిన తమ ప్రాంతానికి ఇంకా మట్టి రోడ్లు గతే అని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు ఆ మట్టిదారులు గుండా వెళ్తే ఎక్కడ పడిపోతామోననే భయం వెంటాడుతున్నాయని వాపోతున్నారు. తాగునీరు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని దుస్థితితో తాము జీవిస్తున్నామని చెబుతున్నారు. దగ్గర వచ్చేసి రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి. వర్షానికి రావడం పోవడం ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా చాలా డ్యామేజ్ అయినాయి వర్షాల వల్ల. అలాగే కేబుల్ ఆలి వల్ల తవ్వడం వల్ల కూడా డ్యామేజ్ ఎక్కువైపోయి ఇంకా నడవడం కష్టము. వెహికల్స్ రావడం కష్టము. స్కూల్ వ్యాన్స్ రావడం కూడా కష్టంగా ఉంది. కాలనీ జారి పడిపోవడం, అందులో చిన్నపిల్లలు పడిపోవడము, వెహికల్స్ కూడా స్కిడ్ అయిపోతున్నాయి. నైట్ లో ముఖ్యంగా జారిపోవడము. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాములు వస్తున్నాయి. సో ఈ కాలనీలో ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ డ్రింకింగ్ వాటర్ అనేది మాకు రెగ్యులర్ గా వచ్చేది లేదు. 15 days ఒకసారి, 20 days ఒకసారి వదిలిపెడతారు. వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంటాయి. వాటర్ ఒకసారి ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి వదిలినా, ఎందుకంటే రెగ్యులర్ గా వదిలితే ఏమవుతుందంటే అందరికీ తెలుస్తుంది ఈ టైంలో వాటర్ వస్తుంది, ఈ టైంలో రాదు అనేది తెలుస్తుంది. 15 రోజులకు ఒకసారి వచ్చే వరకు ఏమైతుందంటే ఎవరికి నాలెడ్జ్ లో లేకపోతుంది. దానివల్ల వాటర్ అనవసరంగా వేస్ట్ గా వాటర్ పోతుంది. ఇవన్నీ పోయి డ్రైనేజ్ లో కలుస్తున్నాయి. వర్షం పడితే చిన్నపిల్లలు ఇంటికి రావడానికి, స్కూల్ బస్సులు రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మేము 2-3 సార్లు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాక వాళ్ళ కంప్లైంట్స్ లెటర్స్ చాలా సార్లు ఇచ్చినాము. మున్సిపల్ కమిషనర్ సార్ చేపిస్తాం, ఇంతవరకు ఏమో చేపించలేదు. ప్రధానంగా రత్న కాలనీలో విద్యుత్ స్తంభాలున్నాయి. వాటికి వీధి దీపాలుంటాయి. కానీ అవి వెలగవు. ఇదేమని అధికారులను అడిగినా వారికి చలనం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దీనికి తోడు డ్రైనేజీ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్ట్రీట్ లైట్లు లేకపోవడం చేత నైట్ పూట రావడం గానీ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు బయటకు వెళ్లాలన్నా, పెద్దలు వెళ్లాలన్నా లైట్లు లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చి తిరిగే పాములతోటి ప్రాబ్లం అవుతుంది. ఈ కాలనీలో మొత్తము డ్రైనేజీలు పొంగిపోతున్నాయి. మాకు 3 నెలలకోసారి, 4 నెలలకోసారి 3,000-4,000 ఇచ్చి తీయాల్సి వస్తుంది. మాకు రోడ్లు లేవు. కరెంటు స్ట్రీట్ లైట్ కూడా తక్కువ. 3 సార్లు కమిషనర్ కలిసినాము, అయినా మనకు ఎవరు రెస్పాన్స్ గా లేరు. అయితే మాకు మెయిన్ డ్రైనేజ్ సమస్య. ఏ ఇంటికి చూసినా గానీ ఆ సెప్టిక్ ట్యాంకులు అన్ని పొంగిపోతున్నాయి. ప్రతి నెల వచ్చేసి మేము 2,000 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. శివారు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రత్న కాలనీ సహా కుంట్లూరు పరిసర ప్రాంతాల్లోని సమస్యలు త్వరగా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పారు. అది అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉన్న మాట వాస్తవము. తప్పకుండా నా నియోజకవర్గం మళ్ళా ఆదర్శంగా చేయడానికే నా ప్రయత్నం. ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం లేకుండా, ఎక్కడ స్ట్రీట్ లైట్ల వ్యవస్థ కరెక్ట్ లేకుండా, మంచినీటి వ్యవస్థ లేకుండా ఉండడానికి వీలే లేదనేది నేను అధికారులకు చెప్తుంటా.
కుంట్లూరు పరిసర కాలనీలో సమస్యలు పరిష్కారమైతే వేల కుటుంబాలు సంతోషిస్తాయని ఆ దిశగా అడుగులు వెయ్యాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. చూశారుగా, మల్కాజ్గిరి మున్సిపాలిటీలో విలీనమైన పెద్దంబర్పేట్ పరిధిలోని కుంట్లూరు రత్న ఫేజ్ 2 కాలనీ పరిస్థితి ఇది. అయితే ప్రజాప్రతినిధులు ఓట్ల సమయంలో ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సంక్షేమం విషయంలో రత్న కాలనీ ఫేజ్ 2 పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి రోడ్లు కానీ, లైట్లు కానీ, అట్లాగే డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వీళ్లకు సత్వరమే పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ దాస్తో శివరాం కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పోలీసు ఉన్నతాధికారుల పేర్లు, హోదాలను అడ్డుపెట్టుకుని ప్రజలను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసిన దంపతులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ డీఐజీగా పరిచయం చేసుకోవటం సహా పలువురు ప్రముఖులతో దిగిన ఫోటోలతో నిందితులు శ్రీధర్, నందిని ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు నుంచి నిందితులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. పోలీసు అధికారులు ప్రముఖుల పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలకు ఏసీపీ సూచించారు. ప్రజలను తాను పోలీస్ అధికారిని, ఉన్నత పోలీస్ అధికారిని అని చెప్పి మోసం చేస్తున్న అలగోపు శ్రీధర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను నిజానికి నకిలీ గుర్తింపు కార్డులు మరియు నకిలీ సర్టిఫికెట్లు ఈ విధంగా తయారు చేసి ప్రజలందరికీ చూపించి నేను పోలీస్ అధికారిని అని చెప్పి మోసం చేస్తా ఉన్నాడు. ఇతనిపై ఇంతకుముందు గోదావరి కని మరియు చిలకలగూడ నందు కూడా 2017 అండ్ 2019లో కూడా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతనితో పాటుగా ఇతని భార్య అయిన అలగోపు నందిని అలియాస్ నసీమా అనే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫ్లైఓవర్లకు రంగులు వేస్తున్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ పిల్లర్లపై అడవి జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలను కళాకారులతో అధికారులు వేయించారు. రంగురంగుల చిత్రాలతో ఫ్లైఓవర్ పరిసరాలు సరికొత్త అందాన్ని సంతరించుకున్నాయి. అటుగా ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఈ చిత్రాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే పైన వంతెనలకు రంగులు మాత్రమే కాదని కింద రోడ్లపై గుంతలు కూడా పూడ్చాలని వాహనదారులు చెబుతున్నారు. హైదరాబాద్లోని కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై మరోసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆదిబట్ల బొంగుళూరులోని కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్ కేంద్రంలో టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తయారీ కేంద్రంలో నాసిరకం సరుకులు, రసాయనాలతో కూడిన పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో కల్తీ సోన్పాపిడి, లేబుల్ లేని సువాసన ద్రవ్యాలు, పల్లీ చిక్కీలు స్వాధీనం చేసుకున్నారు. తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కుటుంబ తగాదాలతో సొంత అన్నను తమ్ముడు చంపిన ఘటన సరూర్ నగర్లోని చంపాపేట కుమ్మరి బస్తీలో చోటు చేసుకుంది. కుమ్మరి బస్తీకి చెందిన ముదావత్ శివ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. పక్క వీధిలోనే తన తమ్ముడు వెంకటేష్ ఉంటున్నాడు. వారి తండ్రి మృతి చెందాక అన్నదమ్ముల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు పెరిగాయి. ఈ క్రమంలోనే శివను వెంకటేష్ కత్తెరతో పొడిచి పరారయ్యాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు వెంకటేష్ను అరెస్టు చేశారు. 35 చిన్న కథ కాదు చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విశ్వదేవ్ నటించిన తాజా చిత్రం డార్క్ చాక్లెట్. శశాంక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాల్తేర్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్రంలోని కల్లోలం అంటూ సాగే పాటను హైదరాబాద్లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ పాటను వేదికపై కథానాయకుడు విశ్వదేవ్ పాడి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో బిందు మాధవి, రాకేష్, రమేష్ కీలక పాత్రల్లో నటించారు. ఇది కంట్రోల్ కాని కలకలం, విందా భూగోళం, అసలుందా ఇలాంటి ప్రాబ్లం. హే విసుగులు ముసిరిన తలుపులో ఇది ముసిముసి రకములో ముసుగురో, ఆ కుసకుసలనడం ఎరుగడో, ఇది కసికసి నసపుస గురుడురో, ఓడియమ్మ రాతని పెట్టుకుంటే సచ్చినట్టే మా అమ్మ నరుడు మొత్తం అంత కాకిరెట్టే కాక డాఫెడు లక్కలేక బొక్కలెట్టే కన్నా నన్నిట కలిగితే దూల నీకు తీరింటే అదిరిపోకు నువ్వు బెదిరిపోకు కల చెదిరిపోదు కదరా. ఏయ్ కటిక చీకటిని కపట కూటమిని చెడుగుడా ఆడు బ్రదరా. ఏయ్ అదిరిపోకు నువ్వు బెదిరిపోకు కల చెదిరిపోదు కదరా. ఈ కటిక చీకటిని కపట కూట